హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ప్రోటీన్ మిక్చర్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. దీన్ని మనం పూల్ మకానా ఉపయోగించి చేసుకుంటాం కాబట్టి ప్రోటీన్ మిక్చర్ అని పిలుస్తున్నానండి. ఇందులో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఎప్పుడు చేసుకునే అటుకుల మిక్చర్ కాకుండా ఇలా పూల్ మకానా మిక్చర్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్‌లా అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. లేదంటే పిల్లలకి స్కూల్‌కి స్నాక్‌లా కూడా పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. రండి మరి ఈ హెల్దీ అయినటువంటి స్నాక్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో పూల్ మకానా వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లోనే సగం వరకి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పు వరకి అటుకులు, ఒక పెద్ద కప్పు వరకి మరమరాలు వేసుకోండి. వీటిని కూడా పూల్ మకానాతో పాటుగానే ఫ్రై చేస్తూ ఉండండి. పూల్ మకానా సగం వరకి ఫ్రై అయ్యాక మనం వీటిని వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఫ్రై అయ్యేలోగా పూల్ మకానా కూడా క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా క్రిస్పీగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2, 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఖచ్చితంగా ఫ్రై అవ్వాలండి. ఇవి మెత్తగా ఉన్నట్టయితే మనం ఈ స్నాక్ రెసిపీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి మెత్తపడిపోయే అవకాశం ఉంటుంది. పచ్చిమిర్చి ఖచ్చితంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఈ పల్లీలు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే పుట్నాలు వేసుకోండి. ఈ పల్లీలు టోటల్‌గా ఫ్రై అయిపోయేసరికి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా చక్కగా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు తీసుకున్న స్నాక్స్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, బ్లాక్ సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ ప్లేస్‌లో మీరు కావాలి అంటే చాట్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. వీటిని వేసుకున్న తర్వాత ఫాస్ట్‌గా గరిటెతో కలుపుకోండి. 10-20 సెకండ్స్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉంచారు అంటే ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఫాస్ట్‌గా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పూల్ మకానా, అటుకులు, మరమరాలని ఇందులో వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. వీటిని మనం ఆల్రెడీ క్రిస్పీగా వేయించి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం అందులో వేసిన ఉప్పు, కారం, మసాలా వీటికి పట్టే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూయస్‌గా కలిపాము అంటే ఆ మసాలా మొత్తం వీటికి చక్కగా పట్టేస్తుంది. అంతే అండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము అంటే రెడీ అయిపోతుంది. అంతే అండి. పూల్ మకానాని ఉపయోగించి ఈ విధంగా మిక్చర్‌ని మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.